సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని, రైతులు పంట మార్పిడి విధానంపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల సూచించారు. అధిక ఆదాయం, ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకునే పంటలు పండించాలన్నారు. నేను చెప్పేది అబద్ధం అయితే వేసిన రైతు పంట వచ్చిన రైతుని అడగండి. అతనికి మంచిగా జరిగిందనుకుంటేనే మీరు వేయండి. ఎందుకంటే మన భూములు పామాయిల్కి అవకాశం ఉంటుంది. 1,00,000 కోట్లు మనం అనవసరంగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దయచేసి మన రైతులతో పండించుకుంటే మనకి 20 లక్షల ఎకరాలు భూమి ఉంది, పామాయిల్కి అనువైనటువంటి భూమి. కాబట్టి మీరు వరి తేలికైపోయింది, ఇట్లా వేస్తే అట్లా మిషన్ వచ్చి కోసేస్తే టాటా వేసేస్తే ఎంఎస్పీ కలెక్టర్ గారు కొనేస్తాడు, బోనస్ కూడా వస్తుందని మీరు వరికి వెళ్తున్నారు. కానీ రాళ్ళవాని కురిస్తే మీ ముఖం చూసేవాళ్ళు లేడు, ధాన్యం తడిచిపోతే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు, మిర్చికి వైరస్ వస్తే మనం ఆపేది లేదు. ఇటువంటి పంటల కంటే నికార్సైన పంట, నిధులు మనకి అధిక ఆదాయం వచ్చే పంట, ఖర్చు తక్కువయ్యే పంటలు పండించుకోవాలి. అప్పుడే రైతు నిలబడగలుగుతాడు. మీకు పంట మంచిగా ప్రతి సంవత్సరం మీ చేతిలోకి వస్తేనే మీ కుటుంబం కానీ మీ పిల్లలు కానీ సౌభాగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ వేయండి, అందులో అంతర పంటలు వేసుకోవచ్చు. మీరు మిర్చి తోట వేసేటప్పుడు కూడా 2-3 సంవత్సరాల వరకు ఏ పంట అయినా వేసుకోండి. వాటికి కూడా డబ్బులు ఇస్తాం. ఇది వేసినందుకు కూడా ఎకరానికి 51,000 మీకు సబ్సిడీ ఇస్తాం.